Hello guys, welcome to Chagam Volgas. So today మన కంటెంట్ వచ్చేసి హౌ టు ఫైండ్ నాన్ కాపీరైటెడ్ ఫొటోస్. నాన్ కాపీరైటెడ్ ఫొటోస్ అంటే ఇప్పుడు మనం గూగుల్లో ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మనకు కాపీరైట్ అని వస్తుంది. అండ్ ఒక సమ్ టైమ్స్ కాపీరైట్ రాకపోయినా కానీ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి నాన్ కాపీరైటెడ్ ఫొటోస్. ఆ వెబ్సైట్లో మనకి ప్రతిదీ అండ్ నేచర్ కానీ లేదా డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, ఎడ్యుకేషను ఇలా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కాపీరైటెడ్ స్ట్రైక్ అయితే పడదు. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి పిక్సాబీ. సో ఈ వెబ్సైట్ గురించి చాలామందికి తెలుసు, చాలామంది యూజ్ చేస్తుంటారు యూట్యూబర్స్. సో క్రోమ్లోకి వెళ్ళి మనం పిక్సాబీ అనే టైప్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుంది. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కదా, సో మనకి ఫస్ట్లోని ఇక్కడ చూపిస్తుంది కదా వెబ్సైట్. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రీ ఇమేజెస్, పిక్చర్స్ అని ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ లాట్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకి నచ్చిన స్ట్రీమ్లో, అంటే కుకింగ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, నేచర్ వీడియోసా లేకపోతే స్పేస్, ఇట్లా కొన్ని వీడియోస్ సెర్చ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ పిక్చర్స్ నేను నేచర్ ఇమేజెస్ అని టైప్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా మనకి లాట్ ఆఫ్ డేటా వచ్చేసింది. సో ఇందులో నుంచి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఉండదు, అంతా ఫ్రీయే. సో ఇక్కడ ఉంది కదా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్పేస్, ఎర్త్ డే, నేచరు అని చెప్పేసి వాళ్ళే కొన్ని కీవర్డ్స్ ఇచ్చున్నారు వెబ్సైట్ వాళ్ళే. సో ఇక్కడ ఏదైనా ఒకటి చూస్ చేసుకొని ఇక్కడ ఎవరైనా క్యాన్వా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఎడిట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ క్యాన్వాలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు ఎంత రిజల్యూషన్లో మనకి ఆ పిక్ కావాలా అని చెప్పేసి. మనం ఇక్కడ ఇచ్చి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వ్యూ, అంటే ఇక్కడ సైన్అప్ అవ్వాలండి, అంటే మ్యాండటరీ కాదు, మీకు సైన్అప్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మనకి ఆ ఫోటో. సో పాపప్ అయితే వస్తుంది, పాపప్ మెసేజ్, దాన్ని క్లోజ్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇలా యాప్లో మనం వీడియోస్ని కానీ, పిక్చర్స్ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ యాప్ వచ్చేసి పిక్సెల్. ఈ యాప్ కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇందులో కూడా ఇమేజెస్ అండ్ వీడియోస్ మనకి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఏంటంటే పెయిడ్ ఉంటాయి, పెయిడ్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఇవైతే ఫ్రీ. పిక్సెల్ యాప్ వచ్చేసి ఫ్రీయే. సో లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చాలా ఫొటోస్, వీడియోస్ మనకి కనిపిస్తాయి. సో ఇందులో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకి ఏ వీడియోస్ కావాలా అని. నేను నేచర్ వీడియోస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. నేచర్ రిలేటెడ్ చూడండి, ఇక్కడ అన్ని ఇమేజెస్ వచ్చాయి. సో ఫోటో మీద ట్యాప్ చేసినప్పుడు మనకి పక్కన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ఇచ్చున్నారు వాళ్ళు. ఇక్కడ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన కీవర్డ్స్లో మనకి కావాల్సిన కీవర్డ్ లేకపోతే మనం సింపుల్గా సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి మనం సెర్చ్ చేసినామంటే మనకి కావాల్సిన డ్యాన్స్, ఫర్ సపోజ్ నేను డ్యాన్స్ అనే కీవర్డ్ ఇచ్చాను. సో నాకు డ్యాన్స్ రిలేటెడ్ పిక్చర్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో అలాగే మీకు కావాల్సిన సింగింగ్ కానీ, ఎడ్యుకేషన్, కుకింగ్, అట్లా ఏదైనా ఒక కీవర్డ్ని ఇచ్చేస్తే, నేను ఇప్పుడు కుకింగ్ అని ఇస్తున్నాను. ఇక్కడ కుకింగ్ రిలేటెడ్ అన్నీ వచ్చేసాయి మనకి. సో ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి డౌన్లోడ్ అని చెప్పేసి. పిక్చర్ మీద ట్యాప్ చేసినప్పుడు
ఇక్కడ కూడా ఈ వెబ్సైట్ కూడా కాన్వాకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ ఎడిటింగ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ క్యాన్వాలో ఈ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్చరు. సో ఇలా మనం ఆ వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన వీడియోస్, ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో కాపీరైట్స్. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి పికీ విజార్డ్. సో క్రోమ్లోకి వెళ్ళి మనం సింపుల్గా పికీ విజార్డ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా పికీ విజార్డ్ ఫ్రీ స్టాక్ ఫొటోస్, ఇమేజెస్ అండ్ వీడియోస్ అని చెప్పేసి హై క్వాలిటీ ఫ్రీ వీడియో హెచ్డి ఇట్లా చాలా కంటెంట్ ఉంది ఇందులో. సో ఇక్కడ కూడా సెర్చ్ బార్ ఉంది, మనకు కావాల్సిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది వీడియోస్ అండ్ ఫొటోస్ రెండు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెనూ బార్ కూడా ఇచ్చారు. ఫొటోస్ అయితే ఫొటోస్ మీద ట్యాప్ చేస్తే ఫొటోస్, వీడియోస్ మీద ట్యాప్ చేస్తే వీడియోస్, ఇంకా టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. టెంప్లెట్స్ ఎవరైనా కొంతమంది యూస్ చేస్తారు కదా, సో టెంప్లెట్స్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, మనకు కావాల్సిన ఫోటోని చూస్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఆ ఫోటో కానీ వీడియో కానీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా టెంప్లెట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి మనకి. ఇందులో నుంచి ఏదైనా మీకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఫోటోని డౌన్లోడ్ చేశాను. జస్ట్ డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే ఈజీగా మనకి ఫోటో కానీ వీడియో కానీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇది కూడా ఫ్రీయే, నో కాపీరైట్స్. అండ్ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి అన్ప్లాష్. సో క్రోమ్లోకి వెళ్ళేసి అన్ప్లాష్ అని కొడితే మనకి వెబ్సైట్ వస్తుంది. సో అక్కడ చూసారు కదా నో కాపీరైట్ ఇమేజెస్ అని కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇక్కడ కూడా చూడండి మనకి లాట్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సెర్చ్ ఆప్షన్ ఉంది అండ్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనం ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా ఇమేజ్ నచ్చితే ఎక్కడైనా ఫర్ సపోజ్ గూగుల్లో కానీ అట్లా ఉంటుంది కదా, సో ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసినా కానీ మనకి ఇమేజెస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే నో కాపీరైట్స్ స్ట్రైక్ పడదు, ఫ్రీయే. సో ఇక్కడ చూసారు కదా చాలామంది యూజర్స్ ఉన్నారు. సో ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏదైనా ఒకటి చూస్ చేసుకొని డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే మనకి చూసారు కదా డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ చూసారు కదా. సో ఈ వెబ్సైట్లో కూడా మనకు కావాల్సిన పిక్చర్స్ అండ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీరైట్స్ స్ట్రైక్ ఏం పడదు, ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పింట్రెస్ట్. ఇది కూడా చాలామందికి తెలుసు. ఇప్పుడు మనం గూగుల్లో ఇమేజెస్ సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు పింట్రెస్ట్లో ఉన్న ఇమేజెస్ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇది కూడా నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ ఉంటాయి, ఇందులో కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా 700 బెస్ట్ ఫ్రీ ఇమేజెస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకి చాలా నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి పింట్రెస్ట్ వాళ్ళు. సో ఇక్కడ చూసారు కదా కీవర్డ్స్ కూడా ఉన్నాయి. బేబీ, కిడ్స్, కపుల్స్, క్యాంప్ ఫైర్. మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే మనకి వీడియో కానీ ఫోటో కానీ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్లో కూడా మీరు ఫ్రీగా నాన్ కాపీరైటెడ్ ఫొటోస్, వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో యూస్ చేసుకోవచ్చు అండి. కాపీరైట్ స్ట్రైక్ ఏం పడదు.
ఇది ఫ్రీనే ఈ వెబ్సైట్లో. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.